ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఈ పరిశుద్ధమైన ఆదివారము ఆయన చెంత చేరడానికి, ఆయనకి ప్రార్థించడానికి, ఈ ఉదయాన్నే లేచి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 10వ అధ్యాయము 4వ వచనము. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆమెన్. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు అనుగ్రహించిన ఏ పని పట్లైనా నీవు శ్రద్ధ కలిగి పని చేయాలి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా కుటుంబంలో నువ్వు శ్రద్ధ కలిగి జీవించాలి, సంఘంలో నువ్వు శ్రద్ధ కలిగి జీవించాలి, సమాజంలో నువ్వు శ్రద్ధ కలిగి జీవించాలి. దేవుడు నీకు అనుగ్రహించిన నీకున్న స్థానాన్ని బట్టి, నీకున్న పరిమితిని బట్టి నువ్వు శ్రద్ధ కలిగి పని చేయాలి. ఎక్కడున్నా కానీ. హల్లెలూయా. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నువ్వు శ్రద్ధ కలిగి పనిచేసేవాడిగా ఉంటే నువ్వు తప్పకుండా ఐశ్వర్యవంతుడు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఏంటంట బద్ధకంగా ఉంటారు, వారు దరిద్రులు అవుతారు. దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ కృప దేవుడు నీకు అనుగ్రహించారో ఆ కృపను బట్టి నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆమేన్. నువ్వు ఒక మందిరంలో చేర్చబడ్డావా, ఆ మందిర పనులను బట్టి, ఆ మందిరంలో నువ్వు కనబరిచే విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు భక్తిని బట్టి ఏ విషయంలోనైనా నువ్వు శ్రద్ధ కలిగి జీవించాలి. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచారా, ఆ కుటుంబాన్ని బట్టి నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు ఒక నీకు ఉన్నతమైన స్థితిని ఇచ్చారా, ఆ స్థితిని బట్టి నువ్వు శ్రద్ధ కలిగి జీవించాలి. అంతేకాదు ఎలా ఉండాలంట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా కూడా నీవు ఉండాలి. అప్పుడు నీ నివాస స్థలముని దేవుడు వర్ధిల్లింప చేస్తారు. బద్ధకంగా నీవు పనిచేస్తే నీవు దరిద్రుడు అవుతావు. హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. నీతిని కలిగి మనం జీవిస్తే మన తల మీదకి ఆశీర్వాదం దయచేస్తాయి. శ్రద్ధ కలిగి జీవించాలి. నీతిమంతులుగా మనం జీవిస్తే మన తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటాయండి. ఈరోజు నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఎలా జీవించాలంటండి, శ్రద్ధ కలిగి జీవించాలి. మనం ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ సిచ్యుయేషన్లో ఉన్నా, చదువుతున్నవారు చదువుని బట్టి శ్రద్ధను కలిగి ఉండాలి. ఉద్యోగాలు చేస్తున్నవారు వారు కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి శ్రద్ధ కలిగి ఉండాలి. అంతే. మనం డ్రైవింగ్ చేస్తున్నావా, శ్రద్ధ కలిగి డ్రైవింగ్ చేయాలి. ఏ పనిలో ఉన్నా నువ్వు భక్తి చేస్తున్నావా, నీ భక్తిలో నువ్వు శ్రద్ధను కనపరిచేవారుగా ఉండాలి. మందిరానికి వెళ్ళామా, వచ్చామా, ఈరోజు పరిశుద్ధమైన ఆదివారం విశ్రాంతి దినమును పవిత్రంగా నువ్వు ఆచరించాలి తప్ప, శ్రద్ధ కలిగి నువ్వు ఆచరించాలి తప్ప, వెళ్ళాను వచ్చాను అయిపోయిందంటే ఏమీ లేదు. దేవుని యందు భక్తి శ్రద్ధలను కనపరుస్తూ దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడండి. అన్ని విషయంలో ఏమో కానీ దేవుని విషయంలో నువ్వు తప్పకుండా నీ శ్రద్ధను నిలిపేవారుగా ఉండాలి. నువ్వు దేవుని విషయంలో శ్రద్ధ నిలుపుతున్నావంటే అన్ని విషయాల్లో కూడా నువ్వు తప్పకుండా ఆటోమేటిక్గా శ్రద్ధ నిలుపుతావు. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని ఆశపడుతున్నారు. నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేస్తున్నారు. నువ్వు నీకున్న స్థితిలో నువ్వు శ్రద్ధగా ఉండు, నమ్మకంగా ఉండు, దేవుని యందు భయభక్తులతో ఉండు. తప్పకుండా దేవుని కృపలో వర్ధిల్లుతావు, దేవుని చేతులు ఐశ్వర్యవంతుడు అవుతావు. ఆమెన్. ప్రార్థన చేస్తూ జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఈ పరిశుద్ధమైన ఆదివారం విశ్రాంతి దినం రోజు మీ పాదాల చెంత మేము ఉండడానికి మీరు ఇచ్చిన ఈ ఉచితమైన అద్భుతమైన కృపకై మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమై ఉన్నామో తండ్రి, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకు స్తోత్రములు 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 నాయనా. ఈ ఉదయకాలమేనని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో శ్రద్ధ కలిగి నీవు పని చెయ్యి, నీవు ఐశ్వర్యవంతుడు అవుతావని మీరు వాగ్దానం ఇచ్చిన దేవా, మీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి పని చేయనట్లు, శ్రద్ధ కలిగి వారు జీవించినట్లు, శ్రద్ధ కలిగి వారు మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు సహాయం చేయండి.
వారి ఐశ్వర్యవంతులుగా ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించండి, ప్రతి మొరను ఆలకించండి. నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నానని మీరు సెలవిస్తున్నారు కదా ప్రభా. సమీపంగా ఉండి ప్రతి ఒక్కరి కోరికను మీరు తీర్చండి. ప్రతి ఒక్కరి ఆలోచనలు మీరు సఫలం చేయండి. ప్రతి ఒక్కరికి ముందుండి మీరు నడిపించండి అయ్యా. చక్కని ఆలోచన చెప్పండి ప్రభా. మీకు వందనాలు. చాలా వ్యర్థమైన ఆలోచనలు వారు దేవస్తోత్రం హృదయంలో ఉంచుకుని మిమ్మల్ని ఆరాధిస్తున్నారేమో. అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి హృదయం పరిశుద్ధంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని మీరు సెలవిస్తున్నారు. అట్టి వారుగా మేము నీతిమంతుల తల మీదకి మరియు ఆశీర్వాదములు దయచేస్తానని మీరు సెలవిస్తున్నారు. అట్టి వారుగా మేము ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి, ఆరోగ్యాలు దయచండి, ఆయుష్ను దయచండి, స్వస్థపరచండి అయ్యా. సమాధానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి ప్రభావ. మీకు వందనాలు తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. వారి చదువుల్లో తోడుగుండండి, వారి రాకపోకలను మీరు తోడుగుండండి, మీ కృపను గ్రహించండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రుట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీ కృపను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. చదువుల్లో తోడుగొండండి, ఉద్యోగాల్లో తోడుగొండండి. మీకు వందనాలు. మీ పరిచర్యలో యవ్వన బిడ్డలు ముందుండడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న వ్యవసాయం ఫలింపులోడానికి రావడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగస్తుల్ని, చేతి పని వారిని, వ్యాపారస్తుల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. మా ప్రాంతాన్ని మా గ్రామాన్ని మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. వైద్య రంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. సైనికులను జ్ఞాపకం చేసుకోండి. పోలీసు బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకొని నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృపను గ్రహించండి. యవ్వన బిడ్డల్లో వివాహం కాని బిడ్డలు చాలామంది ఉన్నారు. వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. వివాహాలు జరుగుతున్న వారికి వివాహం అంతట్లో క్షేమాన్ని అనుగ్రహించి కాపుదల కృపను గ్రహించండి. దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృపను గ్రహించండి. చంటి బిడ్డలని, బాలంతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపను గ్రహించండి. చదువుతున్న వరకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీ జ్ఞానంతో నింపబడి మీ యందు భయభక్తులతో జీవించినట్టు మీరే సహాయం చేయండి. ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి కోరికను మీరే తీరుస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.